ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్ చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ప్రాంతీయ గ్లోబల్ పరిణామాలపై విస్తృత చర్చ జరిగింది. ఫోన్ కాల్పై సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మోదీ. ప్రపంచ శాంతి, భద్రత, స్థిరత్వంపై మాట్లాడినట్లుగా మోదీ చెప్పారు. పుతిన్ భారత్ పర్యటన తర్వాత మోదీకి ట్రంప్ ఫోన్ చేయడంపై సర్వత్రా చర్చ అయితే జరుగుతోంది. మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు, ప్రముఖ పొలిటికల్ విశ్లేషకులు. వారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. ఎలా చూడాలంటారు ట్రంప్ ఫోన్ కాల్? పుతిన్ పర్యటన తర్వాత జరిగినటువంటి ఫోన్ కాల్, అదిగాక భారత్ మీద విధించినటువంటి సుంకాల తర్వాత కూడా ఫస్ట్ టైం అనుకుంటా ఫోన్లో ఇద్దరు కూడా సంభాషించుకోవడం. ఆ పరిణామాల తర్వాత ఏంటి, ఏ విధంగా చూడాలంటారు దీనికి సంబంధించి? మోదీ చెప్పినట్లుగానే వాటి మీదే చర్చ జరిగిందంటారా, లేకపోతే ఇతరత్ర ఏదైనా చర్చ జరిగి ఉండేటువంటి అవకాశం ఉందంటారా? ఇప్పుడు గతంలో కొంతమంది రచయితలు ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని చెప్పారు, కానీ రాజకీయ నాయకుల మాటలకి అర్థాలే వేరులే అని మనం అర్థం చేసుకోవాలి. ట్రంప్ చెప్పినా లేకపోతే నరేంద్ర మోడీ గారు చెప్పినా గానీ ఏ సందర్భంగా ట్రంప్ ఫోన్ చేశాడు? పుతిన్ వెళ్ళిపోయిన వారం రోజుల తర్వాత ట్రంప్ చేశాడు. మరి వారం రోజుల నుంచి ఆయనకి తీరిక లేదా, లేకపోతే ఈయన ఖాళీ లేదా మనకైతే తెలీదు. సరే, ఇప్పుడు ఈ వాణిజ్య ఒప్పందం మీద భారతదేశంలో 2 రోజులు పర్యటన చేస్తామని చెప్పేసి అమెరికా ప్రతినిధి బృందం వస్తున్న సందర్భంలో ట్రంప్ ఫోన్ చేశాడు అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది. మా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మంచిగా మీరు ఒప్పందం చేసుకోండి, లేకపోతే మేము మళ్ళా పన్నులు విధిస్తామని చెప్పేసి బెదిరింపు చేశాడని ఎందుకు అనుకోకూడదు? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తా ఉందంటే, రెండు రోజుల క్రితమే కదా భారతదేశం నుంచి వచ్చేటువంటి బియ్యాన్ని భారత్, చైనా నుంచి వచ్చేటువంటి బియ్యం తోటి డంప్ చేస్తున్నారు అమెరికాలో. అందుకని ఆ బియ్యం మీద మేము పన్ను వేస్తామని చెప్పేసి ఇదే ట్రంప్ చెప్పాడు కదా. మరి అటువంటి ట్రంప్ ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి ఏం మాట్లాడారు? ప్రపంచ విషయాలు మాట్లాడుకోవడానికి ఫోన్ లో మాట్లాడిస్తారు, మాట్లాడుకోవచ్చు, మాట్లాడకూడదు అనేం లేదు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసినప్పుడు ప్రపంచ విషయాలు ఏమి కాదు, భారత్ మన అమెరికాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందం మీద చర్చలు అనేటువంటిది. అందుకని మరి అంతా వామ్గా ఉంది, అంతా మంచిగా మాట్లాడారు, అంతా మర్యాదగా మాట్లాడారు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు సరే మర్యాద కోసం అట్లా చెప్పుండొచ్చు. కానీ అంతర్గతంగా అంత మర్యాదలు లేకపోతే అంటే మరి ట్రంప్ 2 రోజుల క్రితమే కదా మనం బెదిరించింది. ఆ ట్రంప్ కన్నా సంస్కారం ఉండాలి కదా. కనీసం మన ప్రతినిధులు వెళ్తున్నారు, ఆ వెళ్ళేటువంటి ప్రతినిధులు ముందు ఈ విధమైనటువంటి ప్రకటన చేస్తే భారత్ వైపు నుంచి ఏ విధమైనటువంటి రియాక్షన్ వస్తుంది అనేటువంటిది అతనికి ఉండాలి. అంటే భారత్ లో ఉండేటువంటి కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దానికి సంబంధించి ట్రంప్ మాటలు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఇంకోలాగా మాట్లాడతారు. దేశాలతో సంబంధాల విషయంలో కూడా అలానే చర్చోపచర్చలు కానీ ఇమీడియట్ గా మాట మార్చే పరిస్థితి. మురళి గారు అదే అనుకున్నప్పుడు అటువంటి పిచ్చడి తోటి మంచిగా మాట్లాడానని చెప్పేసి మోడీ గారు ట్వీట్ చేస్తే మోడీ గారిని ఏమనుకోవాలి? మాట నిలకలేనటువంటి వ్యక్తి అతనని మనం అనుకుంటున్నప్పుడు, అందుకని ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది మనం చూడాలి. ఆ ఒప్పందం అనేటువంటిది నిజానికి ఎప్పుడో అక్టోబర్ లో అయిపోతుందన్నారు. అక్టోబర్ అయిపోయింది, నవంబర్ అయిపోయింది, ఇప్పుడు డిసెంబర్ మధ్యలో ఉన్నాం. ఈ డిసెంబర్ లో కూడా కుదురుతుందో లేదో కూడా అనుమానమే. ఎందుకంటే ట్రంప్ అమెరికా డిమాండ్ చేస్తున్న విధంగా కనుక మన దేశం కనుక అంగీకరించేట్లయితే అది మన దేశంలో నరేంద్ర మోడీ గారి పాలనకి మళ్ళా రైతులు మరొకసారి దేశవ్యాప్తంగా విజృంభించేటువంటి ఉద్యమాలతో విజృంభించేటువంటి దానికి నాంది పలుకుతుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అంటే ట్రంప్ ప్రతిపాదించిన ప్రతి దానికి కూడా భారత్ ఒప్పుకొని తీరాల్సిందేనంటారా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో? ఒప్పుకొని తీరాల్సిందని నేను అంటాం కాదు, ట్రంప్ అంటున్నాడు. ఆ ఒప్పుకోవడమా లేదా అనేటువంటిది ఆ పరిస్థితులు ప్రస్తుతం. అంటే నేను అనేది ఏంటంటే ప్రస్తుతం ఆ పరిస్థితులు ఉన్నాయా? ఒప్పుకొని తీరేటువంటి సిచ్యువేషన్ ఉందా? పైకి చెప్తున్నట్లుగా అంటే రాజకీయ పార్టీలు కావచ్చు, భారతీయ జనతా పార్టీ పర్టికులర్ గా చెప్పేది ఏంటి అని అంటే, ప్రపంచం మొత్తానికి సింహం మోదీ అనేటువంటి ఒక మాట క్లియర్గా చెప్తుంది. ప్రపంచ దేశాధినేతల్లో ఎవరికీ లేనటువంటి, ఈవెన్ అమెరికా అధ్యక్షుడికి కూడా లేనటువంటి చరిష్మా మోదీకి ఉంది. కాబట్టి సో కొన్ని విజువల్స్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ పర్టికులర్గా అమెరికా
ఇండియా విషయంలోకి వచ్చేటప్పటికి ఎందుకు ఈ పరమైనటువంటి అంశాలు వస్తున్నాయి, తగ్గడం లేకపోతే ఇతరత్ర లొంగిపోతున్నాం అనేటువంటి రకరకాల కామెంట్స్ కూడా వస్తున్నాయి. దాన్ని ఎలా చూడండి? ఇక మనల్ని అనేక విధాలుగా అమెరికా మనల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉంది. ఆ బ్లాక్మెయిల్ చేసేటువంటి క్రమంలో మన వాళ్ళు ఒక ఖచ్చితమైనటువంటి విదేశాంగ విధానం, అమెరికా బ్లాక్మెయిల్ కి లొంగకూడదు అనేటువంటి ఒక ఖచ్చితమైనటువంటి విదేశాంగ విధానాన్ని వీళ్ళు అమలు జరిపేటువంటి క్రమంలో కూడా లేరు. అందుకనే ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చింది చూడండి, పుతిన్ వచ్చినప్పుడు విమానాల కొనుగోలు గురించి చర్చలు జరిగాయని చెప్పేసి చెప్తే, ఇవాళ పత్రికల్లో వచ్చినటువంటి వార్త ఏమిటి, తర్వాత చూద్దాంలే అన్నట్టుగా మన అధికారులు నిర్లిప్తంగా ఉన్నారనేటువంటిది కదా ఇవాళ పత్రికల్లో వచ్చింది. మీరు గమనించారో లేదో, సుఖోయ్ విమానాలు వాటి గురించి ఆ విధమైనటువంటి వార్తలు వచ్చిన తర్వాత మనకి పుతిన్ దగ్గర గాని లేదా మరొక దేశ నేత దగ్గర గాని మనకేం గౌరవం ఉంటది? అందుకని అనేకమైనటువంటి ఒత్తిళ్లు మన మీద ఉన్నమాట వాస్తవం. ఆ ఒత్తిళ్లకి మన ప్రభుత్వం తట్టుకుంటుందా లేదా? ఇప్పుడు నరేంద్ర మోడీ గారు లేకపోతే ట్రంప్ అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విషయాలు కాదు, రెండు దేశాల మధ్య సంబంధాలు, రెండు సమాజాలు, ఆర్థిక సమాజాల మధ్య. ఇప్పుడు అమెరికాలో ఏమిటి, ఇప్పుడు చైనా వాళ్ళు టైట్ చేసిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా మన దేశం మీద డంప్ చేయాలి అనేటువంటిది అక్కడ రైతాంగం నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి. నిన్నగాక మొన్న దాదాపు $10 బిలియన్ అమెరికన్ రైతులకి ఇచ్చారు. ఒక వారం రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. అంత సబ్సిడీ ఇచ్చినా కానీ ఎందుకు ఇచ్చాడు అంటే అక్కడ లేకపోతే అమెరికన్ ఫార్మర్స్ నుంచి చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. అందుకని ఈ ఒప్పందం కుదిరేట్లేదు అని చెప్పేసి ఒక $10 బిలియన్ వాళ్ళకి రైతుల కింద ఇచ్చేశాడు ట్రంప్. ఆ విధమైనటువంటి ఒత్తిడి ఇప్పుడు మన దేశం మీద ఉంది. అంటే గత కొన్ని రోజులుగా జరిగినవన్నీ చూస్తే రష్యాతో భారత్ మాత్రమే, అంటే భారత్కి రష్యాకు ఉన్నటువంటి సంబంధాలు ఏ విధంగా బలంగా ఉన్నాయో ఇంకా అమెరికాతో అవసరం లేదు, మనకి అసలైనటువంటి మిత్రుడు రష్యానే, రష్యా ఉంటే అన్నీ మనకి జరిగిపోతాయి అనేటువంటి రీతిలో సో నేషనల్ మీడియా దగ్గర నుంచి ప్రతి మీడియా కూడా కవర్ చేసినటువంటి సిచ్యువేషన్ అది. అంటే వాస్తవం ఏంటనేది చాలా మందికి మీడియాలో కొంతమంది ఆ విధంగా కవర్ చేసిన మాట వాస్తవమే, కానీ మన ప్రభుత్వం అట్లా లేదు. అటు డొనాల్డ్ ట్రంప్ ని సంతుష్టీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు, పుతిన్ ని సంతుష్టీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు, చైనా షీ జిన్పింగ్ ని కూడా సంతుష్టీకరించేందుకు ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తా ఉంది. ఎందుకు ప్రయత్నిస్తా ఉందంటే అమెరికాతోటేమో భావజాలపరమైనటువంటి సంబంధము, రెండోది అమెరికాతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏజెంట్లు, ఇవన్నీ కూడా అదొక సమస్య. అయితే రష్యాతో ఎందుకని మనం కంటిన్యూ చేయాలంటే ఇప్పటికీ మనం మిలిటరీ సంబంధించినటువంటిది రష్యా మీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నాం. అది వెంటనే దాన్ని కనుక తీసేస్తే అమెరికా వాడి చేతికి చిక్కితే మన జుట్టు మనల్ని ఏ విధంగా ఆడిస్తాడో అమెరికా వాడు అందరికీ తెలుసు. అందుకని మన విధాన నిర్ణేతలు కూడా రష్యాతో ఆ విధమైనటువంటి సంబంధాలను వదులుకోవద్దు అని బలవంగా చెప్తున్నారు. రెండోది చైనాతో వచ్చిన సమస్య ఏమిటి, చైనా నుంచి దిగుమతులు లేకపోతే మన అనేక పరిశ్రమలకి గడవదు, అనేక పరిశ్రమలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మన అవసరాలకు ఉన్న. అందుకనే నరేంద్ర మోడీ గారు పైకి కమ్యూనిజానికి వ్యతిరేకంగానో లేకపోతే ఇంకో దానికి వ్యతిరేకంగా చెప్పినా గానీ భారతదేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు వాళ్ళ అవసరాలకి ఈ 3 దేశాలతోటి సంబంధాలను కంటిన్యూ చేయాలి అని ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి తెచ్చేటువంటి క్రమంలో ఎవరితోటి ఎట్లా ఉంటే ఏమవుతుంది అనేటువంటి ఆందోళనలో నరేంద్ర మోడీ గారు ఇప్పుడున్నారు. అందుకనే అమెరికాతో ఒప్పందం కుదరలేదు, రష్యాతోటి సుఖోయ్ విమానాల ఒప్పందం కుదరలేదు, అదేవిధంగా చైనా తోటి మొత్తంగా సర్దుబాటు చేసుకొని 5 ఏళ్ల తర్వాత అన్ని రకాల సాధారణ సంబంధాలకి ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇంకా ఏమిటి, అక్కడి నుంచి వచ్చేటువంటి పెట్టుబడులకు సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు కానీ ఇంతవరకు దాని మీద క్లియరెన్స్ ఇవ్వలేదు. ఇట్లాంటి అనేకమైనటువంటి పుష్ అండ్ పుల్స్ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నాయి. అందుకని ఏం చేస్తారనేటువంటిది మనం వీళ్ళని కూడా ట్రంప్ ని ఎట్లాగైతే మనం నమ్మట్లేదో
నరేంద్ర మోడీ సర్కార్ కూడా ఎప్పుడు ఏం చేస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్. ఇక ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే ఫోన్ చేసినటువంటి నేపథ్యంలో సర్వత్రా చర్చ అయితే చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఒక చర్చ జరిగినట్లుగా, అలాగే ప్రాంతీయ గ్లోబల్ పరిణామాలపై విస్తృత చర్చ జరిగినట్లుగా కూడా సమాచారం అందుతున్నప్పటికీ వాస్తవానికి జరిగింది అది కాదు. ఇతరత్రా పరిణామాలన్నిటి మీద చర్చ జరిగింది, కానీ ఫోన్ కాల్పై కూడా సోషల్ మీడియాలో మోదీ పోస్ట్ చేసినట్లుగా కాకుండా ఇంకో రకంగా జరిగిందనేది కూడా చెప్తున్నటువంటి మాట. చూడాలి ఏ విధంగా ఉండబోతోంది అనేది.